సో రాజాసాబ్ సినిమా ట్రైలర్ అయితే మనకు వచ్చేసింది. యాక్చువల్గా సినిమా ట్రైలర్ కన్నా హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా పెట్టాడు. సెప్టెంబర్లో ఒక ట్రైలర్ వచ్చింది. నేనైతే పర్సనల్గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మారుతి ఏంటి ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఎందుకు తీశాడు, చాలా రకాలుగా డౌట్స్ అయితే క్రియేట్ అయినాయి. ఈ ట్రైలర్ ఏదైతే వచ్చిందో నిజంగా మనస్ఫూర్తిగా చెప్పొచ్చు, ఒక డీసెంట్ ట్రైలర్ గట్ట అయితే చేశాడు. హర్రర్ ఎలిమెంట్స్ కానీ, సో ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కానీ, ప్రభాస్ అన్న గురించి ఎస్పెషల్లీ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అంత ఎనర్జెటిక్గా, సో చాలా బాగా చూపించాడు. కామెడీ కానీ ప్రతిదీ. ఇప్పుడు సలార్, కల్కి ఇవన్నీ చూసాం మనం. ఇందులో ఏంటి, మనం ఎక్కడో మిస్ అయ్యాం ఆ యాంగిల్ అంతా కూడా. ఒకప్పుడు ఎలాంటి కామెడీ చేసేవాడు, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, డార్లింగ్, అవన్నీ ఫ్రేమ్స్ మళ్ళీ నాకు అనిపించినట్టు అయింది. చూద్దాం, మారుతి ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. ఆ మ్యాజిక్ తోడు తమనన్న. ఇప్పుడు ఇలాంటి హర్రర్ ఫిలిమ్స్లో సాంగ్స్ ఇంపార్టెంట్ కాదు, బీజిఎం ఇంపార్టెంట్. సో ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది, సరైన ప్లేస్లో సరైన సీన్ దగ్గర తమనన్న కూడా మంచి న్యాయం చేశాడు అని చెప్పి అనిపించింది నాకైతే. మరి హీరోయిన్స్ నిధి అగర్వాల్, మన మాలవిక మోహన్, ఇంకా అమ్మాయి ఎవరు ఉన్నారు చూద్దాం, వాళ్ళు కూడా పర్లేదు అనిపిస్తుంది. మనకి స్టోరీ అంతా చెప్పేశారు, బయటనే ట్రైలర్లోనే చూపించారు. ఓకే, ప్రభాస్ అన్న ఈ జనరేషన్ నుంచి కొంచెం బ్యాక్ వెళ్తాడు. సో వాళ్ళ తాతల జనరేషన్ అది వెతుక్కుని వెళ్తాడు. ఇదే ప్రాసెస్లో ఏదో జరుగుతుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఎలా బయటకు వచ్చాడు. సో ఇన్ డీటెయిల్గా మనకైతే స్టోరీ ఏదో ఇచ్చాడు. బట్ ఒక తాతగారి క్యారెక్టర్ ప్రభాస్ ఒక ముసలోడు గెటప్ ఉంది. సో తెలంగాణ స్లాంగ్లో మాట్లాడింది, అది కూడా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. మేబీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో చూద్దాం గైస్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని కూడా కొంతమంది అంటున్నారు. చాలా రకాల రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ సినిమాకి రావాల్సిన హైప్ అయితే వచ్చేసింది, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా మనం నిర్భయంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు, టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, డౌట్స్ ఇంకేం అక్కర్లేదన్నమాట. చాలు, ఒక యావరేజ్ కంటెంట్ పడితే ప్రభాస్ అని మిరాకిల్ చేయగలడు. కల్కి కూడా పెద్ద సినిమా అంతా ఏదో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పలేం. ఒక మహాభారతం ఎపిసోడు, ఫైనల్లో మన కల్కి మన కర్ణాన్ని రివీల్ చేసి ఒక సీను, ఆ రెండు తప్పితే సినిమా మొత్తంలో ఏం లేదు. ఆటలే 1000 కోట్లు కొట్టింది సినిమా. ఇప్పుడు దీనికి కూడా చిన్న టాపిక్ చాలు, చిన్నది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలు, ఖచ్చితంగా ఆడేస్తుంది సినిమా. నాకైతే చాలా నమ్మకాలు ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారేంటి కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.